కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు మాకు మదన్ మోహన్ డ్రెస్సింగ్ సేవ్ ఉండింది. అందుకే ఈరోజు కొద్దిగా లేట్ అయింది. మళ్ళీ మాకు 8 గంటలకు భాగవతం క్లాస్ ఉంది. అది ఇప్పుడు అక్కడ పరిగెత్తాలి. ఎవరైతే భక్తులు 8:00కి ఇంగ్లీష్ భాగవతం క్లాస్ వినే టైం ఉంది అని అనుకున్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. 8 AM స్టార్ట్ అవుతది. మీకు లింక్ పంపిస్తాము. 8:05 కల్లా మనం స్టార్ట్ చేసుకుంటాం ఇంగ్లీష్ భాగవతం క్లాస్. ఈరోజు అజామిల లాస్ట్ సెక్షన్‌కి వచ్చిందనమాట. అయితే కొన్ని వర్సెస్ ఉన్నాయి అందులో. వాటిని మనం ఈరోజు శ్రవణం చేయబోతున్నాం. అయితే క్విక్‌గా మీకు కొన్ని విషయాలు చెప్పేసి మనం పూర్తి చేసేస్తాం. క్విక్‌గా. అయితే నిన్నటి రోజున మనం చూసాం ఎలా అయితే సుగ్రీవుడు యొక్క చేతిలో వాలి ఓడిపోయాడు రాముడి యొక్క సహాయం చేత. ఎందుకు వాలిని సంహరించటం ధార్మికంగా కరెక్టే అన్న విషయం గురించి మనం ప్రస్తావన చేసుకుంటే మనకి కొన్ని విషయాలు అవగతం అవుతాయి. ఎప్పుడైతే వాలి ఇది చాలా పెద్ద ఎక్స్‌ప్లనేషన్ యాక్చువల్‌గా ఈ ఎపిసోడ్‌కి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ఎపిసోడ్. నేనేమనుకుంటున్నానంటే, ఈ ఎపిసోడ్‌ని మనం రేపటి రోజున చూద్దాం ఎప్పుడైతే మనకి టైం ఉందో. ఇది చాలా మందికుండే ప్రశ్న ఎందుకు చెట్టు చాటు నుంచి వాలిని ఇది చేశారు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది చాలా మందికి. కాబట్టి నేను ఒకసారి రేపటి రోజున సమయం తీసుకొని వాటి యొక్క రీజన్స్ మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుడి యొక్క ఆశ్రయం ఎప్పుడైతే మనం తీసుకుంటామో, అప్పుడు మాత్రమే మనకి ఎవరినైనా జయించే శక్తి వస్తుంది. అన్నిటికంటే బలమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే, అవి మన యొక్క అనర్థములు. ఆ యొక్క అనర్థముల నుంచి మనం బయటికి రావాలి అనంటే, మన దగ్గరున్న ఏకైక మార్గం భగవంతుడిని ఆశ్రయించడం. ఇప్పుడు చూడండి, సుగ్రీవుడు ఎన్నో ప్రదేశాలకి పరిగెత్తుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వాలి అటాక్ చేస్తున్నారో, అటాక్‌ని నిర్మూలించుకోవడానికి, కట్టడి చేసుకోవడానికి ఋష్యమూకము అనే ఒక పర్వతాన్ని ఆశ్రయించారు. ఒంటరిగా అక్కడ ఉండటం ప్రారంభం చేశారు. అంటే ఇప్పుడు ఆయనకున్న ఆపద ఉన్నట్టా? పోయినట్టా? ఈ ఋషికమూక పర్వతంపై నుండి సుగ్రీవుడు సుఖంగా ఉన్నాడా? లేదా? ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అనంటే, మీరు చూసినట్టయితే సుగ్రీవుడు యొక్క విషయాన్ని మనం పరిశీలన చేసి, మన జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు అనే విషయాన్ని మీరు గమనించినట్టయితే మీకొక విషయం కనిపిస్తుంది. కొంతమంది
యోగులుగా అయిపోయి, మునులుగా అయిపోయి, ఎక్స్టర్నల్ సెన్స్ ఆబ్జెక్ట్స్ మొత్తం నుంచి కట్ చేసేసుకొని తాము సపరేట్‌గా ఉండేటట్టుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ సెన్స్ ఆబ్జెక్ట్స్ నుంచి కట్ చేసుకున్న మాత్రం చేత మనము ఆ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ యొక్క కోరిక నుంచి బయటపడినట్టా? అంటే కాదు. అది కేవలం ఆర్టిఫిషియల్ సప్రెషన్ మాత్రమే. కానీ మీరు చూడండి, సమూలంగా వాలి అనే ప్రాబ్లమ్ తొలగించాలి అనంటే, ఒక దగ్గర ఏదో ఒకటి కూర్చొని మనం మూలకెళ్ళిపోయి అందరితో కట్ ఆఫ్ చేసేసుకొని నాకింకా ఏం వద్దు అని అనుకోని మనం ఉండటానికంటే, అలా ఉన్నా సరే దానికి ప్రయోజనం లేదు. దాంట్లో ఆనందం లేదు. మరి ప్రయోజనం ఎక్కడుంది? ఆనందం ఎక్కడుంది? అని మనం గాని పరిశీలన చేస్తే మనకు తెలిసే విషయం ఏంటి? భగవంతుడి యొక్క శరణాగతి ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడే సమూలంగా మన దగ్గరుండే అనర్థములు నాశనమవుతాయి. ఎక్స్‌టర్నల్ కట్ ఆఫ్ చేసుకోవటం అది తాత్కాలికము, నిష్ప్రయోజనం. జస్ట్ ఒక్క అడుగు ఋష్యమూక పర్వతం బయట ఒక్క అడుగు పెట్టామనుకోండి మటాష్ వాలి. చేతిలో సుగ్రీవుడు అంతాన్ని పొందుతాడు. కాబట్టి అందుకే మనకు చెప్పేదేంటి అంటే, హైయర్ టేస్ట్ అనేది మనకు కావాలి. పరం దృష్ట్వా నివర్తతే. పరం అనంటే హయ్యర్. హయ్యర్ టేస్ట్ కానీ మనకెప్పుడైతే లభిస్తుందో, అప్పుడు మనకి ఎటువంటి అనర్థముల నుంచైనా మనం బయటికి రాగలుగుతాం. ఏంటి ఆ హయ్యర్ టేస్ట్? భక్త సేవ, భాగవత సేవ, భగవత్ సేవ, గౌ సేవ, ఇవన్నీ కానీ మనం చేయగలిగితే మనకి తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఇది లభిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. త్రినితాయ్ కాబట్టి మనందరం యొక్క ప్రయత్నం ఏముండాలి? మనందరి యొక్క ప్రయత్నం ఎక్కడ వైపు వెళ్ళాలి అనంటే, ఎటువైపు వెళ్ళాలి అనంటే, భగవంతుడి యొక్క ఆశ్రితులవ్వటం. భగవంతుడి యొక్క ఆశ్రితులవ్వటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం ఏ టెంపరరీ సొల్యూషన్ కూడా ఈ ప్రపంచంలో మనం కానీ ప్రయత్నం చేసినా సరే, దానివల్ల ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉంటుంది. తాత్కాలికం. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ భగవంతుడి యొక్క శరణి. ఇది మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. అతి నిష్ఠ హనుమ లాంటి ఒక భక్తుడు మాధ్యమంగానే భక్తుడు భగవంతుడిని తెలుసుకున్నవాడై ఆయన మనకొచ్చి ఉపదేశం చేస్తే అప్పుడు మాత్రమే తెలుస్తుంది. సుగ్రీవుడు రామలక్ష్మణులనే అనుమానించారు. ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చి ఉంటారు? వీళ్ళు శత్రువులేమో అని అనుకున్నాడు సుగ్రీవుడు. కానీ ఎప్పుడైతే హనుమ వచ్చి రాముడి యొక్క వైభవం గురించి చెప్పారో, అప్పుడు ఎటువంటి డౌట్స్ సుగ్రీవుడికి కలగలేదు.
అది అన్నిటికంటే ముఖ్యం. సో, మనం కానీ ఆ భావన మన లోపల ఉండగలిగితే, అలాంటి భావన మదన్ మోహన్ డ్రెసింగ్ అలాంటి భావన కానీ మన చిత్తంలో కలగగలిగితే, అటువంటి భగవద్ ఆశ్రయం కానీ మనం తీసుకోగలిగితే, మనం ఎంతో అదృష్టవంతులము. అది కేవలం భాగవతోత్తముల యొక్క కృప వల్ల మాత్రమే కలుగుతుంది. ఇది తథ్యం. సరే, ఈ విషయాలు మనం ఈరోజు శ్రవణం చేసుకున్నాం. ఈరోజు భాగవతం క్లాస్ ఉంది 8 గంటలకి. డివోటీస్ ఎవరైనా ఆ టైంకి ఇంగ్లీష్ భాగవతం క్లాస్ వినాలి అనుకుంటే తప్పకుండా శ్రవణం చేయొచ్చు. జపా గ్రూప్ లో లింక్ పంపిస్తా, జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలానే ఈరోజు శ్రీ రాధా మదన్ మోహన్ జీ డ్రెస్సింగ్ చేసే ఒక అదృష్టం కలిగింది. ఈరోజు మేము చౌపాటికి వెళ్తున్నాం, శ్రీ రాధా గోపీనాథ్ మందిర్కి. శ్రీ రాధారాణి అక్కడ ఒక 2-3 డేస్ ఉండి అక్కడ నుంచి మళ్ళీ మేము జీవికి వచ్చి ఇక్కడ నుంచి పూణే వెళ్ళాలి అని ఒక సంకల్పం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నా మిగిలిన ఎనర్జీని కొద్దిగా కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను భాగవతం క్లాస్ కల్లా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. 8 గంటలకు భాగవతం క్లాస్ లో కలుసుకుందాం.